ప్రస్తుతానికి ఫెస్టివల్స్ వచ్చినా కూడా వినాయక చవితులకు కూడా చందాలు బాగానే ఇస్తారంట, యూత్‌ని బాగానే మెయింటైన్ చేస్తారంట. అదేవిధంగా బోనాల పండుగకు కూడా పలారం బండ్లు కూడా తీస్తారంట. వాస్తవేనా ఇది? అంటే ఇప్పటి నుంచి కాదు, ముందు నుంచి ఉంది అది. మా ఫాదర్ లెగసీ అని చెప్పాయి కదా, మా ఫాదర్ చేసినారు, దాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. దాన్ని ఫర్దర్గా నేను వినూత్నంగా ఏం చేశానంటే, ఇక్కడ పలారం బండి నాగోల్లో చాలా గ్రాండ్గా వెళ్తుంది. అంటే అంత విలేజ్ అంతా కలిసి ఒకటే తీస్తారు. మిగతా ప్లేస్లో 3-4 అంటే ఎవరి ఆధిపత్యాన్ని లేకపోతే ఎవరి వారి దర్పాన్ని వాళ్ళు చూపించుకోవడానికి చేస్తారు. నాగోల్లో ఒకటే పలారం బండి టోటల్ విలేజ్ కలిసి. అందులో ఏంటంటే క్యాస్ట్ బేస్గా ఇక్కడ నాగోల్లో ఇప్పటికి కూడా ఎవరు ఏ పని చేసేవాళ్ళో ఆ పని చేసుకుంటూ దైవ కార్యక్రమాలు నడుస్తాయి. కుమార్ వాళ్ళ నుంచి కొండలు వస్తాయి, మన బస్తీల నుంచి డప్పులు వస్తాయి, నా గౌడ్స్ నుంచి మన ఏదైతే ఘటంకుండ కళ్ళు ఉందో అది వస్తుంది, కుర్మ వాళ్ళ నుంచి వాళ్ళకు బోనం. అంటే ఒక పద్ధతి ఉంది ఇక్కడ. ఫస్ట్ వీళ్ళది, తర్వాత అంటే 5 కులాలు అంటారు కదా ఊర్లో, వాళ్ళ ఎక్కాక వేరే ఎక్కనండి. ఈ నాగోల్లో ఆ విలేజ్ వాతావరణం ఇంకా కొనసాగుతుంది. ఆ కొనసాగించే దాంట్లో మనం ఈ పలారం బండి ఊరికే బయట నుంచి తెచ్చుకోవడం ఎందుకని 2013లోనే ఒక పలారం బండి మా తాత, మా కొలన్ రాజయ్య లక్ష్మమ్మ వాళ్ళ జ్ఞాపకార్థం ఒక పలారం బండి చేసి మన యూత్ అసోసియేషన్కి విలేజ్కి ఇచ్చాను. ఆజాద్ యూత్ అసోసియేషన్ అది ఎందుకు స్థాపించారు? ఆ యూత్ వల్ల జనాలకు ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఆజాద్ యూత్ అసోసియేషన్ స్థాపించిన మెయిన్ కారణం విద్య. ఇక్కడ ఈ నాగోల్ సరౌండింగ్స్ మేజర్గా ఉన్నాయి. ఒక 5-6 స్లమ్స్ ఉన్నాయి. అందులో చాలామందికి చదువుకునే ఉద్దేశం ఉన్న అవకాశాలు లేని, అంటే పని చేసుకుంటేనే వెళ్ళే పొజిషన్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి కొద్దిగా విద్యకు వాళ్ళకి కావాల్సిన సపోర్టు, మన స్కూల్లో అడ్మిషన్స్ ఇప్పించడం, లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఫైనాన్షియల్గా కావడం, అలాంటి ప్రాసెస్ ప్లస్ కల్చరల్ యాక్టివిటీస్ కోసమని ఈ యొక్క ఆజాద్ యువసేన అసోసియేషన్ మా టెక్ ఫ్రెండ్స్, అంటే లోకల్గా ఇక్కడ కాకుండా మా ఫ్రెండ్స్తో అది స్థాపించి కొంతమంది పిల్లల్ని 10th ఫెయిల్ అయిన వాళ్ళని MBA చేసే వరకు కూడా సపోర్ట్ చేసి ఎడ్యుకేషన్ సపోర్ట్ చేసినాం. ఇవాళ వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు. డివిజన్లో దేవాలయాల అభివృద్ధికి మీ సొంత నిధులు కూడా ఖర్చు పెడుతున్నారని విన్నాము. ఎటువంటి దేవాలయాలకు ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు? ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే దేవాలయాల అభివృద్ధికి అంటే ఆల్రెడీ స్థాపించిన దేవాలయాలే. ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నది ఒకటి, మన టెంపుల్స్ కొత్తవి, పాతలో కొత్తవి డైరెక్టర్గా మెంబర్ జాయిన్ అయ్యాం. అందులో కొద్దిగా నామినల్ అమౌంట్ పెట్టారు. దాని త్రూ అందరు విలేజెస్ అందరు కలిపి డెవలప్ చేస్తారు. స్పెసిఫిక్గా నా రామాలయం టెంపుల్లో ఏదైతే ఉత్సవాలు ఉన్నాయో, సువర్చల హనుమాన్ కళ్యాణోత్సవము, అలానే శివపార్వతుల కళ్యాణోత్సవం, కార్తీక మాసం దీపోత్సవం, ఇలాంటి కొద్ది స్పెసిఫిక్ కార్యక్రమాలు అది ఈ యూత్ అధ్యక్షుడు ఉన్న క్రమంలో చేసుకుంటూ వస్తున్న దాంట్లో ఇప్పటివరకు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాం.